అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాము. దాదాపుగా ఒక 1-2 డేస్ నుంచి ఒక ఇష్యూ మీరందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కాలేజ్ దగ్గరకు వచ్చినాము. అటువైపుగా మీరు చూసుకుంటే సిఎంఆర్ బాయ్స్ హాస్టల్ కనపడుతుంది, లైక్ ఎంట్రన్స్లో. అదేవిధంగా హాస్టల్ పక్కనే మళ్ళీ కాలేజ్ ఉంది. మళ్ళీ ఆ కాలేజ్ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా బాయ్స్ హాస్టల్ ఉంది. ఈ బాయ్స్ హాస్టల్ పక్కనే మళ్ళీ అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మళ్ళీ కాలేజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి జూనియర్స్, అక్కడ వచ్చేసి సీనియర్స్, సో అలా ఉందన్నమాట. ఓకే, ప్రస్తుతానికి ఇది కాలేజ్ ఇక్కడ ఉన్నది. ఈ కాలేజ్ విషయం పక్కన పెడితే మీరు అందరూ 2 డేస్ నుంచి చూస్తున్నారు ఎంత పెద్ద ఇష్యూ జరిగింది, ఏం జరుగుతుంది ఈ కాలేజ్ దగ్గర అని చెప్పేసి. సో ఇంకా కొంతమంది చూడని వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే క్లియర్గా, అంటే ఈరోజు నేను ఇక్కడ లైవ్లో చూసింది ఏం జరుగుతుంది అనేది నేను మీకు చెప్తానమాట. సో దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోస్, ఆడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు మాట్లాడడానికి కూడా అంతలా దబాయించి భయపెట్టేసినారు. ఈరోజు 2 డేస్ నుంచి మీరు ఇష్యూ చూసినారు కదా, అమ్మాయిల బాత్రూంలలోకి కెమెరాస్ పెట్టేసి, ఫోన్లు పెట్టేసి వీడియోలు తీస్తున్నారు. ఇట్లా దాదాపుగా 1 or 2 months నుంచి ఇట్లా జరుగుతున్నది అని చెప్పినారు. ఇదే విషయం గురించి మేము ఆల్రెడీ వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చాము, చెప్పాము ఇలా వీడియోలు తీస్తున్నారు, ఇలా జరుగుతుంది అని చెప్తే ఆమె ఉండేసి అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి ఇంకొక ఆడియో కూడా మీరు చూసారు. అంటే ఆమె ఎలా మాట్లాడింది ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పినారు. అంటే అక్కడ ఉన్న బాయ్స్ పైన వీళ్ళే మోజు పడుతున్నారు, అక్కడున్న క్యాంటీన్ బాయ్స్ పైన, క్యాటరింగ్ బాయ్స్ పైన వీళ్ళే ఇట్లా మోజు పడుతున్నారు అని చెప్పేసి ఇట్లా అన్నది అని చెప్పేసి మీరు అందరు విన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడ నడుస్తుంది ఏంద్రా అని అంటే, ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వచ్చిన, కాలేజ్ దగ్గరికి రాగానే ప్రొఫెసర్స్ అందరూ పిల్లగాళ్ళని పిలుచుకొని మామూలుగా దబాయిస్తలేరు, అంటే ఒక రేంజ్లో భయపెట్టేస్తున్నారు వీళ్ళని. 1-2 డేస్ నుంచి చోట ధర్నా చేసి వి వాంట్ జస్టిస్ అన్న పిల్లలు ఈరోజు ఎందుకు ఇక్కడ ఇంత సైలెంట్గా అయిపోయింది? అక్కడే ట్విస్ట్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఇయర్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ అక్కడ స్టూడెంట్స్, అమ్మాయిలకి, ఉమెన్స్కి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని పట్ల వాళ్ళందరూ గలమెత్తి వి వాంట్ జస్టిస్ అని వాళ్ళు అమ్మాయిలకి సపోర్ట్గా ఏదైతే వచ్చినారో ఈరోజు తప్పైంది వాళ్ళది. ఇదంతా వదిలేస్తే ఇప్పుడు పిల్లలు ఎలాంటి స్టేజ్కి వచ్చినారంటే, వాళ్ళు చేసిన బ్రెయిన్ వాష్ వల్ల మీడియా రాదు మీకోసం, పోనీ ఎవరు వస్తారో ఎస్ఎఫ్ఐ నుంచి కానీ వీటి నుంచి కానీ ఎవరు రారు, ఆ ఇష్యూ జరిగిన రోజు మాత్రమే ఉంటారు. తర్వాత 4 years జర్నీ చేయాల్సింది మీరే కాలేజ్లల్లో. సో మీ లైఫ్ పోతుంది, మేము మిమ్మల్ని అంట్లలో ఫెయిల్ చేసేస్తాము, సో మీకు చుక్కలు చూపిస్తాము అన్న రీతిలో వీళ్ళు దబాయిస్తున్నారు అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే, ఈరోజు మనకి తెలుస్తుంది ఏంటంటే, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెస్టేజ్ ఈరోజు ఉమెన్ కంటే ప్రెస్టేజ్ ఇంపార్టెంట్ అయిపోయింది ఈ కాలేజ్కి, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి. ఇక్కడ పొలిటికల్ ఎజెండా నడుస్తుందా, ఏం నడుస్తుందా అని చెప్పేసి అనంటే మనందరికీ అర్థమవుతున్న విషయమే. ఖచ్చితంగా దీని వెనకాల ఏం జరుగుతుందిరా అనంటే పొలిటికల్ హస్తం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెస్టేజ్ గురించి ఆలోచిస్తున్న ప్రొఫెసర్లు ఒక ఉమెన్స్ గురించి, ఆడపిల్లల గురించి ఎందుకు ఆలోచించలేకపోతారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒక ఆడపిల్ల మానం కంటే ఈరోజు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెస్టేజ్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆ ప్రెస్టేజ్ పోగొట్టుకోకూడదంట. ఆ మాటలు కూడా నేను మీకు చూపిస్తాను ఏంటి అని. ఎందుకంటే నేను చెప్పడం మీరు విన్నారా, మీరు చూసారా, ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో విన్నామో చూసామో అన్నీ చూపిస్తామండి. ఇంత దారుణంగా తయారయ్యారంటే, అంటే ఈ విషయంలో ఎవరు నాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని మీరు బెదిరించేసి, అంటే మీడియా కూడా మీకు సపోర్ట్ చేయదు అంటే ఈరోజు పిల్లల్ని అంతలా భయపెట్టిస్తున్నారు. మీరు ఏం సాధిస్తారు? మీకు కూడా పిల్లలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. మీ పిల్లలు కూడా అట్లనే ఉంటారా? సో మీరు ఇట్లా డబ్బులు తీసుకొని కానీ ఇంకేదో చేసి ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, 2 days నుంచి అంతలా వి వాంట్ జస్టిస్ అని లేచిన వాయిస్లు ఈరోజు ఇంత సైలెంట్గా అయిపోయింది అని అంటే అసలు ఏం జరుగుతుంది అంటే, మనకి మళ్ళీ ఏం కావాలి అని అంటే అది కూడా చెప్తాను.
రీసెంట్గా కోల్కతాలో ఒక ఇష్యూ జరిగింది. అది అయిపోయి కూడా ఒక జస్ట్ 3-4 మంత్స్ అవుతుంది అంతే. ఏం జరిగింది కోల్కతా హాస్పిటల్లో ఏం చేసినారు, ఇలాగే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, అగెనిస్ట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్కి అగెనిస్ట్గా మాట్లాడినప్పుడు దాంట్లో ఆల్రెడీ కొంతమంది సహాయ సహకారాలు అందించుకొని ఆమెని రేప్ చేసి, ఆ రేపు కూడా ఘోరంగా చేసి ఆమెని చంపేసేంత వరకు చంపేసినాక కూడా ఒక 1 day 2 days తర్వాత అది బయటకు వచ్చింది. ఆమె అమ్మాయిని అలా వేసేసి. సో ఇక్కడ కూడా ఏం జరగాలి అని అంటే, ఇక్కడ ఏది జరుగుతున్నా కానీ బయటికి రావద్దు. ఎప్పుడు బయటికి రావాలి అంటే, ఎవరో ఒక స్టూడెంట్, ఎవరో ఒక ఆడపిల్ల వాళ్ళ వాయిస్ రేజ్ చేసినారనుకో, అంటే మాకు న్యాయం కావాలని ఎవరైతే వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తారో, ఆ వాయిస్ రేజ్ చేసిన మనిషి సావాలన్నమాట. వీళ్ళ దృష్టిలో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వచ్చి వీళ్ళని మానభంగం చేసి వీళ్ళని చంపేసి ఘోరంగా చంపేసిన తర్వాతకి ఒకవేళ దాన్ని క్లియర్గా చేసుకుంటారు. లేదు అని చెప్పేసి ఆ చావు బయటికి వచ్చిందనుకో, అప్పుడు ఏమో మాకు తెలీదు, మేము చూడలేదు, మర్చిపోయాం. ఈ డైలాగ్ ఒకటి చెప్పడానికి రెడీగా స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకుంటారనమాట. అంటే ఎవరో ఒకరు చావాలి, వీళ్ళకి చస్తే కానీ అవి అప్పటి వరకు బయటికి రావద్దు. సో అప్పటి వరకు స్టూడెంట్స్ని బెదిరించుకుంటూ, ఈ ఆడపిల్లలందరినీ బెదిరించుకుంటూ ఇలా లాక్ చేసేస్తారనమాట కాలేజ్లలో. యాక్చువల్లీ ఇక్కడ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా ఎంత బ్రెయిన్ వాష్ అంటే, మీకు ఆ ఫొటోస్ వేస్తాను, కొన్ని ఫొటోస్, ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ప్రొఫెసర్స్ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ సార్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళడం, పాపం స్టూడెంట్స్ ఇటు సైడ్ వెళ్ళడం. ఎంత ఘోరం అంటే, ఈరోజు ఏం కోరుకుంటుంది అసలు అంటే, దీని పట్ల గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా స్పందించాలి. అంటే ఒక చనిపోయినప్పుడేమో, ఒక ఆడపిల్ల ఇట్లా రేప్ అయ్యి ఇట్లా చనిపోయినప్పుడేమో అప్పుడు వచ్చేసి అయ్యో మాకు తెలియదు ఇవన్నీ చేస్తుంటారు గవర్నమెంట్, మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని. ఈరోజు ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతారు? వాళ్ళకి ఎప్పుడు న్యాయం కావాలి? అంటే ఒక శవం లేస్తే కానీ ఎవరు రియాక్ట్ అవ్వరన్నమాట. రియాక్ట్ అయిన వాళ్ళ నోరు ఇట్లా మూపిచ్చేస్తారు. సో ఓకే, మీకు ఒక ఆడియో అన్నా కదా, సరే మీరు ఆ ఆడియో కూడా వినండి, ఏం జరిగింది ఏంది అని చెప్పేసి. మీకు ఆడియో కూడా నేను మీకు రిలీజ్ చేస్తున్నా. అంటే నేను స్టూడెంట్స్తో మాట్లాడాను, పాపం వాళ్ళు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. అక్క మళ్ళీ మాట్లాడితే ఇది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది అక్క, ఇప్పటికే చాలా జరిగింది, లైక్ మా లైఫ్లో రిస్క్లో పడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. పాపం నేను లైక్ ఆడియో అంటే రికార్డింగ్ పెట్టుకున్నాను. సో జస్ట్ మీకు ఒక ఆడియో అయితే రిలీజ్ చేస్తాను, వాళ్ళు ఏం మాట్లాడినారు ఏంది అని చెప్పేసి. సో ఇదంతా పక్కన పెడితే మొత్తానికి బయటికి ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు అని అంటే, ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏం జరగలేదు, అంతా ఉత్తదే, ఇదంతా ఒకటి ఫేక్ అని చెప్పేసి వేసేసుకున్నారు. పాపం మా స్టూడెంట్స్తో కూడా అదే చెప్పిస్తున్నారు. కానీ అలా కళ్ళల్లో కానీ వాళ్ళ నోట్లు అదనేది తెలిసిపోతుంది మనకి ఏంటి నిజమని. సో మనసులో ఆ బాధ ఉన్నా కానీ బయటికి మాత్రం ఇంకేం జరగలేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం చేయలేరు కదా పాపం, చిన్నపిల్లల పైన ఇంత దాడి చేస్తుంటే, ఇంత దబాయిస్తుంటే, వాళ్ళ కెరియర్లకి ఎఫెక్ట్ చేస్తుంటే వాళ్ళేం చేస్తారు? వాళ్ళని ఫెయిల్ చేస్తామని చెప్పేసి, మిమ్మల్ని కాలేజ్లో ఉండనీయమని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన జూనియర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళందరూ ఉమెన్స్కి సపోర్ట్గా వి వాంట్ జస్టిస్ అని ఎవరైతే అరిచారో వాళ్ళందరికీ వచ్చేసి ఇప్పుడు ఏం బ్రెయిన్ వాష్ చేసినారంటే, ఈ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కలిసి మీ లైఫ్ పోతుంది, మీ లైఫ్ నాశనం అవుతుంది, మీ పైన కేసులు అవుతాయి, మీకు కెరియర్ ఉండదు, మీ జీవితాల గురించి ఆలోచించుకోండి, ఏంట్రా వి వాంట్ జస్టిస్ అని మీరేమైనా రౌడీలా, ఈ విధంగా వీళ్ళు మాట్లాడడం జరిగింది. వార్డెన్ గురించి వచ్చేస్తే, వార్డెన్ గురించి ఒక అబ్బాయిని అడిగినప్పుడు తను ఏం చెప్తున్నాడంటే, మేడం వాయిస్ టోనే అంతా, ఆమె వాయిస్ టోనే అంత అంటే స్టూడెంట్స్తో మాట్లాడాల్సింది అలాగేనా? 1 day అవుతుంది, ఆమె ఇంకా జైల్లోనే ఉంది అని అంటే ఎందుకుంటారు? ఊరికే జైల్లో ఉండరు కదా. సో వీటన్నిటి గురించి బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి, చాలా దాచిపెడుతున్నారు. కరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగేసరికి వాళ్ళు చెప్పలేకపోతున్నారు, చెప్పలేని సిచ్యువేషన్కి వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో చూద్దాం, ఇంకా మీకు ఈ కాలేజ్ గురించి అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ.